నా కుటుంబ సభ్యులు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ నిరాహార దీక్ష ఆమరణ నిరాహార దీక్ష కానే కాదు. సో పొద్దున 6 నుంచి సాయంకాలం 6 దాకే కలెక్టర్ ఆఫీస్ ముందు జరుగుతుంది ఇది. సో అంబటి రాంబాబు గారి ప్రాణానికి ఏం ఉండదు, దీని గురించి గవర్నమెంట్ ఏం తల ఉంచదు, అక్కడ పెద్ద ఉద్యమాలు ఏం జరగవు. సో ఈ నిరాహార దీక్ష ఒక ఫ్లాప్ నిరాహార దీక్ష, ఒక నిరసన తెలపడం తప్ప ఇది రియల్ గా అంటే కొంతమంది చేస్తారు కదండి పొలిటీషియన్స్, ఎందుకు చేస్తారు తెలియదు. పొద్దున్నే జుమ్మలాగా మనం ఎలా అంటే పొద్దున్నే లేసేసి హ్యాపీగా ఇఫ్తార్ విందులాగా పొద్దున్నే 6 లోపు తినేసి నిరాహార దీక్ష కూర్చుని మళ్ళీ సాయంకాలం, ఇది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు. ఇట్ ఈస్ నాట్ కాల్డ్ నిరాహార దీక్ష, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు. అంబటి రాంబాబు గారు మీరు చేస్తుంది 12 గంటలు విండో క్లోజ్ చేస్తారు అంతే. వేధించే ప్రయత్నం చేశారు, నాకు ఆస్తి నష్టం కలిగించారు, నా ఆఫీస్ అంతా పగలగొట్టారు. ఇదంతా కూడా ప్రపంచం అంతా చూసింది. లైవ్లో ఏదో ఒక టీవీలో లైవ్ చెప్తూనే ఉన్నారు. అంత ఘోరం జరిగింది. 10-20 నిమిషాలకు నన్ను అరెస్ట్ చేశారు, తీసుకువెళ్ళారు, లాకప్లు పెట్టారు. నెక్స్ట్ రోజు అవును మేము అందరం చూసాం, మీ ఇంటి పైన బ్యాచిల్గా దాడి చేశారు. అంటే సాయంకాలం 7 నుంచి రాత్రి మీరు చెప్పిన లెక్క ప్రకారం 12 దాకో ఎప్పుడు దాకో బ్యాచిల్గా వచ్చి మా ఇంటి పైన దాడి చేశారు. ఒకసారి స్టూడెంట్స్ వస్తారు, ఒకసారి పెంపసాన్ని పంపించిన మనుషులు వస్తారు. మీరు ఎప్పుడు చెప్తానే ఉంటారు ఇది, కానీ వాళ్ళందరిపైన కంప్లైంట్ పెట్టారు కదండి, ఇంకేం చేస్తారు? అంబటి రాంబాబు గారు ఇలా దాడులు ఏదో కొత్త మించాలా మెతక మనుషులు అన్నట్టు చెప్పకండి సార్.